సో హాయ్ ఫ్రెండ్స్, నన్ను బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే వస్తుంది కదా. సో దానికోసం అయితే మంచి బ్యానర్ చేశాను. సో ఎలా ఉంటుందని మీరు తమిళనాడులో చూసి ఉంటారు, ఇంకా మన కమెంట్ టైబ్లో కూడా చూసే ఉంటారు. సో చూడకపోతే చూడండి, మన కమెంట్ టైబ్లో ఇప్పుడు పెడుతూ ఉంటాను. సో ఈరోజు ఏంటంటే ఎలా చేయాలనేది చూస్తాను అన్నమాట. సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ కూడా బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉపయోగించలేదు. ఒక సింపుల్గా అంటే సింపుల్గా ఉంటుంది. ఎక్కువ బ్యాక్గ్రౌండ్స్ కూడా అంటే మనం పిక్చర్ ల్యాబ్లో యూజ్ అయ్యే బ్యాక్గ్రౌండ్స్, అంటే పిక్చర్ ల్యాబ్లో దొరికే బ్యాక్గ్రౌండ్స్తో చేశాను అనమాట. సో ఎలా చేయాలని చూసాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్చర్ ల్యాబ్ మీకు లేకపోతే ప్లే స్టోర్లో ఉంది చూడండి. సో దీనికైతే ప్రో అని గ్రీ అని ఏమి ఉండదు అనమాట, నార్మల్గా ఉంటుంది. సో దీన్ని తీసుకున్న తర్వాత సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇంటర్ఫేస్ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే సో న్యూ టెక్స్ట్ డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఒక పొడుగు అంటే ఒక ఫుల్ ఫోటో తీసుకోండి బాలకృష్ణ గారిది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే బాలకృష్ణ గారి పిఎన్జీ హెచ్డి బాలకృష్ణ హెచ్డి ఇమేజెస్ కొట్టగానే దానికి మాకు నచ్చిన ఇమేజెస్ వస్తుంది అనమాట. సో మీరు నచ్చిన ఇమేజ్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇదేనా తీసుకోమని చెప్పట్లేదు. సో మీరు నచ్చిన ఇమేజ్ తీసుకోవచ్చు. కానీ నేను తీసుకుని ఏంటంటే ఈ ఇమేజ్ తీసుకున్నాను. సో ఇమేజ్ తీసుకొని దాన్ని ఏం చేశానంటే ఫోటో రూమ్లోకి వెళ్ళి క్రాప్ చేశాను అనమాట. సో నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఇచ్చాడు ఫోటో రూమ్ అనేది. సో దీంట్లో ఏంటంటే మనకు లోగో పడదు అనమాట. సో దీని అయితే నేను అట్లా వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వస్తుంది అనేది. సో దీంట్లో ఏం చేయాలంటే మనం ఇలా పెట్టంగానే ఫోటో రూమ్లో ఏంటంటే స్కాన్ చేసుకొని ఆటోమేటిక్గా అదే రిమూవ్ చేసుకుంటుంది. సో మీరేం చేస్తారంటే రిమూవ్ చేస్తారు, పిక్చర్లో రిమూవ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫోటో అనేది క్లారిటీ పోతుంది, ఎడ్జెస్ కూడా స్మూత్గా రావన్నమాట. ఎట్లా వస్తాయి అంటే బ్లర్గా అలా వస్తాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే స్మూత్గా వస్తాయి. మనం ఎలాగా ఇమేజ్ అయితే ఏ విధంగా అయితే క్లారిటీ ఉందో అదే క్లారిటీతో వస్తుంది. దాంట్లో ఏంటంటే థర్డ్ పార్టీ యాప్ అదే అట్లా వస్తాయి అనమాట. దీంట్లో మనకి నీట్గా వస్తాయి. ఇప్పుడు మనం పిక్చర్ లెవెల్కి వెళ్తున్నాను. పిక్చర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందని చెప్పాను కదా. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లేయర్ సిమ్లోకి వెళ్తున్నాను. లేయర్ సిమ్లోకి వెళ్ళిన తర్వాత సైజ్ అనేది మనం కొత్తగా తీసుకున్నానండి. ఎప్పుడు నేను ఏం చేస్తానంటే 9:16 16:9 ఇలా తీసుకున్నాం. మనం కొత్తగా ట్రై చేయడానికి ఇలా చేశాను అనమాట. విడ్త్ వచ్చేసరికి 202, హైట్ వచ్చేసరికి 780. చూడండి, ఇది తీసుకుని వస్తా చూసుకోండి మీరు కూడా. ఇది కూడా టైప్ చేయొచ్చు, లేదంటే ఇదే టైప్ చేసుకోవచ్చు. సో నేను ఇది టైప్ చేసాను చూడండి, 202 780, లేదు 101 390 ఇలా కూడా టైప్ చేసుకోవచ్చు. సో నేను పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది. బ్రో ఇంత పెద్దగా అయితే ఎలా చూస్తారు బ్రో అనుకోవచ్చు. సో కొత్తగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్తగా వచ్చిందన్నమాట ఈ ఆప్షన్ అనేది. సో కొంతమంది ఏంటంటే 1:1 పెట్టుకున్నారు, కొంతమంది ఏంటంటే పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఎలా చేస్తారని చూస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కలర్లోకి వెళ్తున్నాను. కలర్లోకి వెళ్ళిన తర్వాత ఇక మనకి గ్రేడియంట్లో ఓపెన్ అవుతుంది. సో మన కలర్లోకి వెళ్ళిన తర్వాత పైకి క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే ఒక సిమెంట్ కలర్ అయితే తీసుకోండి. అంటే ఎక్కువ అంటే వైట్ ఎక్కలేదు, ఎక్కువగా కలర్ ఎక్కలేదు. సో ఇలా తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో దీంట్లో ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు డ్రా మ్యాన్ ఉంటుంది. డ్రా మ్యాన్లో ఇలా పైకి స్క్రోల్ చేస్తే పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ ఎన్ని ఫుల్ పెంచుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలాగ స్క్రోల్ చేస్తే మనకు వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టచ్ చేయండి. టచ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత ఇక్కడ బొబ్బులు ఉంది కదా, ఈ బొబ్బుల్ని ఇలా ట్రాక్ చేసి మీకు ఎంత కాలకున్నారో అంత పెట్టుకొని సో దీంట్లోకి ఏంటంటే టెక్స్చర్లోకి వెళ్తున్నాను. టెక్స్చర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇమేజ్లోకి వెళ్తున్నాను. ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏదో ఒక స్నాప్చాట్ ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఆ ఇమేజ్ అయితే తీసుకోండి. సో ఆ ఇమేజ్ ఏంటంటే ఒక బ్లర్ ఉన్న ఒక పెయింట్ లాగా ఉంటుంది అనమాట. దీని ఏం చేస్తానంటే మనకి ఆ ఇమేజ్ అనేది 1:1 ఉంది కాబట్టి 1:1 క్లిక్ చేసుకున్నాను. సో మనకి ఎంత కావాలనుకున్నది అంత పెట్టుకోండి. టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో మీకు ఎంత కావాలనుకున్నారో అంత పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత సో దీని అయితే ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇది కలర్ లేదుగా బ్రో అనవచ్చు. సో నేను కలర్ కూడా పెడతాను చూడండి. సో దీని ఏం చేస్తానంటే దీన్ని లాక్ చేసుకొని తర్వాత ట్రాన్స్పరెంట్కి వెళ్తున్నాను. దీని ఏం చేస్తానంటే సేవ్ అనేది చేసుకోండి. బ్రో మీరు డైరెక్ట్గా కలర్ కూడా అప్లై చేసుకుంటే కలర్ అప్లై చేయడానికి కుదరదు అన్నమాట. సో డైరెక్ట్ కలర్ అనేది మనకి దీంట్లో లేదనమాట. ఎందుకంటే టెక్స్చర్ కాబట్టి టెక్స్చర్ అప్లై చేసాం కాబట్టి దీనికి కలర్ అనేది రాదనమాట. చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. మనకు కలర్ పెట్టినా కానీ కలర్ అనేది రాదనమాట. సో దానికోసం ఏం చేసినట్టే దీని అయితే హైడ్ చేసుకున్నాను. హైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం సేవ్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇమేజ్ తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే ఏమే క్లిక్ చేసుకుంటే సో ఇదే క్లిక్ చేసుకోండి. మధ్యలో దాంట్లో క్లిక్ చేసుకున్న తర్వాత రిలేటివ్స్ అయితే ఉంటుంది. దాంట్లో క్లిక్ అయిన తర్వాత దీని ఏం చేస్తారంటే ఈ పోస్ట్తో కానీ ఇది కానీ పెట్టుకునేట్లా అయితే ఇది రెండు కలిసి వస్తాయండి. సో ఇలా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు కలర్ ఫిల్టర్లోకి వెళ్ళి కొంచెం శాచురేషన్ పెంచుకోండి, కొంచెం హ్యూ అనేది కొంచెం చూసుకోండి.
కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది. అంటే కొత్తగా ఉంటుంది అనమాట, మనకు చూడటానికి కూడా మంచి లుక్ఫుల్ కనిపిస్తుంది. తర్వాత బాలకృష్ణ గారి ఇమేజ్ అయితే తీసుకొని మీకు ఎంత కావాలో కొంటున్నారు చూసుకోండి. సో నాకైతే చూసుకొని మీకు మనం ఇక్కడ మనకి తోరణాలు రావాలి, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రావాలి, ఇవన్నీ చూసుకొని కరెక్ట్ పెట్టుకోండి ఫిట్ అయ్యేటట్టు. తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ లాక్ వేసుకున్న తర్వాత ఎక్కడ టచ్ చేయండి. నేను ఎక్కడ టచ్ చేస్తున్నాను చూడండి. టచ్ చేయడం వల్ల ఏవద్దంటే మనకి ఎక్కడ ఉన్న కార్నర్స్ అనేవి పోతాయి అనమాట. పోయిన తర్వాత చూడండి, నేనైతే లాక్ వేసుకున్నాను కదా, ఇక్కడ టచ్ చేసిన తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది. తర్వాత ఇక్కడ మన డ్రా మ్యాన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. డ్రా మ్యాన్లోకి వెళ్ళి స్మూత్నెస్, బ్లర్ రేడియస్ ఇవన్నీ పెంచుకున్న తర్వాత టచ్ చేయండి, మనం బ్లాక్ కలర్ ఓపెన్ అవుద్ది. బ్లాక్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం తగ్గించుకొని దీనికి ఆపోజిట్ అనేది కొంచెం తగ్గించుకున్నాను. సో జస్ట్ మనకి ఏంటంటే షూ కింద కొంచెం షాడో లాగా రిలేటివ్ కనిపించడం కోసం ఇలా పెట్టుకున్న తర్వాత దీని అయితే బాగా కృష్ణ గారి కంటే కింద పంపించుకున్న తర్వాత దీన్ని లాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న పెట్టుకొని సో దీని అయితే కొంచెం ఇటు అనుకున్నాను. సో చూడండి, మనకి ఎక్కువ వద్దు తక్కువ వద్దు, జస్ట్ ఒక ఎఫెక్టివ్ లాగా అనమాట. సో ఎఫెక్ట్ లాగా పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే లాక్ వేసుకుని ప్లస్ బటన్ మళ్ళీ ఇది చూడండి తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇది ఏంటంటే కొంచెం పైకి ఉన్నట్టు కింద కొన్నట్టు చూసుకోండి. సో ఖచ్చితంగా కాలు కిందకి వచ్చేటట్టు కాదు, ఎందుకంటే ఇది ఏంటంటే కొంచెం తగ్గించుకున్నాను. సో మనకి ఏంటంటే ఇది లాస్ట్కి వస్తుంది కదా, చిన్నగా వస్తుంది కదా. సో మనకి డైరెక్ట్గా కనిపించాలండి, చూసుకోండి ఒకసారి మీరు కూడా. సో మీరు తెలిసిపోద్ది అన్నమాట, మీరు నిత్య చూస్తూ ఉంటారు కాబట్టి సో మీకు తెలుస్తుంది అనమాట ఎలా చేసేయాలనేది. ఇప్పుడు మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ కనిపించింది. ఇప్పుడు పైన తోరణాలు పెట్టేసి ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో తోరణాల కోసం నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి తీసుకున్నాను. సో ఇది పిఎన్జీ కాదండి, మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత దీంట్లో మీరు ఏం చేస్తారంటే కలర్ ఏరియాకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇది ఒక 24 పెట్టుకోండి. చూడండి, మనం 24 పెట్టుకున్నాను. ఖచ్చితంగా 24 పెట్టుకోనండి, బాగుంటుంది అన్నమాట, కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత దీని ఏం చేస్తారంటే కొంచెం చిన్నది చేసుకున్నాను, అంటే బాగా చిన్నది చేసుకోండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇది సన్నగా ఉంది కాబట్టి బాగా చిన్నది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో కొన్నారో అంతగా పెట్టుకోండి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. సో చూడండి, సో నేను దీంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత దీనైతే ఇలా కనుక్కుంటే మనకేంటంటే దాంట్లో ఫిట్ అయిపోద్ది అనమాట. సో తర్వాత నాకు పైన ఎక్కర్లేదు, మనకు మధ్యలో కావాలి కాబట్టి సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో చూసుకోండి మీకు ఎట్లా వచ్చిందో అనేది. తర్వాత మనం కలర్ అనేది కొంచెం పైకి అనుకుంటున్నాను. సో నాకు ఎక్కువ పైనే ఉండాలి కాబట్టి తర్వాత బాలకృష్ణ గారి మీద కూడా కొంచెం పైకి అనుకుంటున్నాను. సో ఇవన్నీ చూసుకొని పెట్టుకోనండి. సో మనకేంటంటే మనం ఇంకా కింద ఫేస్ అని చాలా పోతుంది అనమాట. అందుకే నేను ఏం చేస్తానంటే కొంచెం పైకి అనుకున్నాను. సో ఇవన్నీ చూసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఎంత నీట్గా చేసుకుంటే, ఎంత టైం చేసి తీసుకుంటే అంత బాగుంటుంది. సో మీరు దాన్ని ఏం చేస్తానంటే వచ్చాను అయిపోయింది అనుకుంటే ఎడిటింగ్ అనేది నీట్గా రాదనమాట. సో నీట్గా రావాలనుకుంటే ఇట్లాగే చేయాలి. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏం చేస్తారంటే తెలుగు టైపింగ్ చేసుకోవాలి. తెలుగు టైపింగ్ అనేది సో నేనైతే ఫాంట్లు అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే ఈ మామూలు ఫాంట్లు అనమాట. సో నేనైతే మామూలుగానే ఫాంట్లో పెడుతున్నాను, ఎందుకంటే మామూలు ఫాంట్ నచ్చినాయి నాకు. సో దీంట్లోకి వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఫాంట్ అనేది నార్మల్ ఫాంట్ యాడ్ చేసుకోండి. సో అనేక అనే తెలుగు ఫాంట్ అయితే వచ్చిందనమాట కొత్తగా. సో నాకు కొత్తగా వచ్చినప్పించింది, బాగుంది చూడటానికి కూడా. తర్వాత దీనికైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో ఎలా తీసుకోవాలని చెప్పాను కదా. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మనకి బ్లాక్ ఉంటుంది. సో ఈ బ్లాక్లోకి వెళ్ళి ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏ కలర్ పెట్టుకోండి, ఇది రెడ్ కలర్ అనుకోండి, ఇక్కడ రెడ్ కలర్ పెట్టుకొని ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకుంటే మనకి ఈ టైప్ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే వైట్ కలర్ స్టోక్ ఇచ్చుకున్న తర్వాత ఆ షాడో అనేది వైట్ ఇచ్చుకున్నాను. తర్వాత ఇన్నర్ షాడో అనేది వైట్ ఇచ్చుకున్న తర్వాత దీంట్లోకి వెళ్ళిన తర్వాత వైట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఈ టైప్ అయితే వస్తుంది మీకైతే. సో ఏం చేస్తారంటే కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత బ్లర్ తగ్గించుకోండి. ఇది ఎక్స్ అనేది ఎక్స్ అనేది 2 పెట్టుకోండి, వై అనేది 2 పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే కొంచెం రిలేటివ్గా కొంచెం నీట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత సేవ్ చేసినాక మీకు అర్థమవుతుంది అనమాట. సో తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాం. మళ్ళీ దీన్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని దీనికి ఏం చేస్తానంటే మళ్ళీ గారు అని తీసుకున్నాను, అంటే బాలకృష్ణ గారు అని తీసుకున్నాను. సో దీన్ని ఏం చేస్తారంటే దీన్ని కొంచెం చిన్నగా చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇది పెద్దగా అక్కర్లేదు కాబట్టి. సో దీన్ని చిన్నగా చేసుకున్న తర్వాత సో దీని అయితే పక్కన కనుక్కున్నాను. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో మనం ఎంత నీట్గా చేసుకున్నాం చూసాం కదా. సో దీనికి కొంచెం బాలకృష్ణ గారి నేమ్ అనేది కొంచెం తగ్గించుకున్నాను. సో మనకు 100 ఉంది కదా, దీన్ని ఏం చేసంటే ఒక 99 పెట్టుకున్నాను. 99 కూడా వద్దు, 98 పెట్టుకుని సరిపోతుంది, 98. సో దీన్ని ఏం చేస్తానంటే కొంచెం పక్క అనుకున్నాను. సో ఇలాగా ఇన్ని చూసుకొని మనం చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఇది కూడా కొంచెం తగ్గించుకున్నాను.
సో తగ్గించుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది అనమాట. సో దీన్ని కూడా కొంచెం కింద కనుక్కున్నాను. సో మనకి ఈ టైప్ వచ్చింది. ఇప్పుడు మనం పైన ఏం చేస్తారంటే మళ్ళీ న్యూ టెస్ట్ చేసిన తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే మళ్ళీ తెలుగు టైపింగ్లోకి వెళ్ళి హ్యాపీ బర్త్డే అని తీసుకున్నాను. దానికి ఏం చేస్తాను మన తెలుగు టైపింగ్ ట్రాన్స్లేట్ ఏం చేస్తానంటే పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చిందన్నమాట నాకు అదే కావాలి. సో దీన్ని తీసుకున్న తర్వాత సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే ఫాంట్ అయితే అప్లై చేసుకోవాలి. సో నేనైతే పొన్నాల ఫాంట్ అయితే ప్రొవైడ్ చేశానండి. పొన్నాల ఫాంట్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో ఎడిటింగ్కి మంచిగా అనిపించాలంటే పొన్నాల ఫాంట్ కానీ లేదంటే ఇట్లానే దుర్జట్టి ఫాంట్గా తీసుకోండి. అది పుట్టినరోజు శుభాకాంక్షలకి టైటిల్కి అయితే మాత్రం. సో నేను ఎట్లాగే చేశానండి. సో ఎంతగా ఆలోచించానంటే అంతగా ఆలోచించేస్తాను మీరైతే. సో మీరు కూడా అలా చేసుకోండి. సో నేనైతే పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది. మీకైతే నచ్చిన ఫాంట్ అయితే కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఏ కలర్ అని పర్లేదండి. సో నేను పెట్టిన కలర్ అనేది రూల్ ఏం లేదు. సో మీరు ఏ కలర్ పెట్టినా కానీ నీట్గా అనిపించేట్టు చూసుకోండి. సో నేను ఈ కలర్ పెట్టిన తర్వాత వైట్ స్ట్రోక్ ఇచ్చుకున్నాను. స్ట్రోక్ అనేది వైట్కి ఇచ్చుకున్నాను. షాడో అనేది వైట్ ఇచ్చుకున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో చూసుకున్నారు కదా. దీనైతే నేను మధ్యలోకి అనుకున్నాను. సో అనుకున్న తర్వాత నేను లాక్ వేసుకున్నాను. ఇక్కడ మీ ఫొటోస్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఇంటికి వచ్చింది. ఇక్కడ మీ ఫొటోస్ వస్తాయి. తర్వాత ఇక్కడ మీకు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. షేప్స్లోకి వెళ్తున్నాను. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా అనుకున్న తర్వాత సో మనకి ఈ కలర్ కావాలి కాబట్టి ఈ కలర్ కోసం సో మనకి దీంట్లో ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది ఆ కలర్ అనేది చూసుకోండి. సో ఖచ్చితంగా ఆ కలర్ అయితే మనకు ఉంటుంది. సో తీసుకున్న తర్వాత దానికి మీరు సో నేనైతే ఈ కలర్ తీసుకున్న తర్వాత దీనికైతే మనకు పెట్టుకున్న తర్వాత నీకైతే స్ట్రోక్ అనేది వైట్ కలర్ తెచ్చుకున్నాను. వైట్ కలర్ తెచ్చుకున్న తర్వాత సో ఒక 5 పెట్టుకోండి. వైట్ ఇచ్చుకోండి. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు రాసుకోండి బాలకృష్ణ ఫ్రాన్స్ కొన్నాను లేదంటే నచ్చిన పేరు అయితే రాసుకోండి. సో మీకు ఎన్ని ఫాంట్లు కాకుండా ఎన్ని నెంబర్స్ కనుక్కున్నా అన్ని చేసుకొని బాలకృష్ణ గారి మీద తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.